Hello. హలో How do you feel now, my dear old man? ఆ ముసలోడు వచ్చి ఎవడికి ఫోన్ చేసి క్షమాపణ అడగమన్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఎవడికి ఫోన్ చేసి ఏం అడగమంటావు అది చూద్దాం. మై డియర్ యంగ్ మ్యాన్. You admit you're an old man then. వయసు శరీరానికే, మనసుకి చేసే పనులకి కాదు. Okay, let's come to the point. దొరికిన సాక్ష్యాధారాలను బట్టి ఈ హత్యలు మీరే చేస్తుంటారని మా అనుమానం. What do you say? అంటే మీరు ఇంకా అనుమానించే స్టేజ్లోనే ఉన్నారు. యా, ఇంతవరకు అనుమానమే. మీ పోలీసులు అనుమానంతో పుట్టి అనుమానంతోనే బతికేస్తుంటారు. హలో, యా, ఇక్కడ స్మోక్ చేయకూడదు. ఇది లేకపోతే మీరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. Come on, man. యాస్ట్రే ఉంటే తీసుకురండి. యాస్ట్రే. ఫనీ. ఎక్స్క్యూజ్ మీ యంగ్ మ్యాన్, ఈ కోట్ను కొంచెం ప్రాపర్గా హ్యాంగ్ చేయండి. సిబిఐ వాళ్ళకి ప్రాపర్ అంటే అర్థం ఏమిటో సినిమా వాళ్ళే చెప్పాలా ఉంది. ఈ పాయింట్తో నా పిక్చర్ తీసేయచ్చు. Okay, let's not waste our time. Record. See, it's a clear case of murder. బాదామిలో మీరు 35 రోజులు షూటింగ్ చేయాల్సి ఉండగా 30 రోజుల్లోనే ప్యాకప్ చేశారు. డిసెంబర్ 27 క్వారీలో షూటింగ్ చేసి ఉండాల్సింది. పర్మిషన్ తీసుకున్నారు కానీ ప్యాకప్ చేశారు. అది విలేజ్ చీఫ్ మర్డర్ అయిన మరుసటి రోజు. Why? See, we have got information from Malaysian Police Department. అక్కడ 15 రోజులు షూటింగ్ ప్లాన్ చేశారు కానీ 10 రోజుల్లోనే ఫినిష్ చేశారు. అది ఫైనాన్షియల్ గారు అబ్బాయి అంటే మీ పిక్చర్ హీరో ఘోరంగా హత్య చేయబడ్డ మరునాడు. సరే, ఈ హత్యలకు మీకు సంబంధం లేదు అంటే ఎందుకంత తొందరగా షూటింగ్ ప్యాకప్ చేశారు? చెప్పండి మిస్టర్ రాణా. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటో తెలుసా? షూటింగ్ స్పాట్లో మీరు చేసిన 2 హత్యలకి కారణం ఉండొచ్చు. ఎందుకంటే మీకు అమ్మాయి బాగా నచ్చింది. ఆ వ్యామోహం వల్ల కూడా ఆ హత్యలు చేసి ఉండొచ్చు. కానీ మీరు అభిమానించిన మీ హీరోయిన్నే చంపేశారు. ఏ ఆధారం లేకుండా చేశారు. ఆ లాజికే నాకు అర్థం కావట్లేదు. మిస్టర్ కాళిదాస్, మీరు నన్ను విచారణ కోసం ఇక్కడ తీసుకొచ్చారు. ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నన్ను హంతకుడు అంటున్నారు. మీరే ఒక నిర్ణయానికి వచ్చారు. హౌ కెన్ యూ డూ దట్? ఇక్కడ ప్రశ్నలు నేను మాత్రమే అడుగుతాను. ఓకే, టెల్ మీ, మీకు మీ వైఫ్కు సంబంధాలు ఎలా ఉన్నాయి? నేనేం చెప్పాలనుకుంటున్నాను? ఐ మీన్ టు సే, మీ నుంచి మీ వైఫ్ 2 సార్లు విడాకులు తీసుకోవడానికి ట్రై చేశారట. అది మీడియా వాళ్ళ కల్పన. బట్ వై ద హెల్ డు యు ఆస్క్ మీ పర్సనల్ క్వశ్చన్స్? ఈ కేసుకి సంబంధించి ఏదైనా అడిగాడు? మీకు తరచూ చాలా కోపం వస్తుందిలా ఉంది. నేను మనిషిని. ప్రేమ, అభిమానం, సుఖం, దుఃఖం అన్నీ నాకు ఉన్నాయి. కానీ ఈ కోపం తరచూ మిమ్మల్ని ఎక్సెంట్రిక్ చేస్తుందనుకుంటారు. ఐమ్ రైట్? అని ఎవరు చెప్పారు? మిస్టర్ రాణా గారు అంటే ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నాం? 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాను సార్. ఇంట్లో ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? కెమెరా కేసు చూసి చెప్పు. సార్, ఆయన మంచివారో చెడ్డవారో అంటే ఏం చెప్పాలో తెలియట్లేదు సార్. ఎవరు ఒక నటితో ఈయన పేరు కలిపి రాశారని ఒక పత్రికాన్ని రోడ్డు మీద తరిమి కొట్టారు సార్. అది మీరు పత్రికల్లో చదివే ఉంటారు సార్. ఆయన ఏ క్షణంలో ఏం చేస్తారో ఎవరికి తెలియదు సార్. రాత్రంతా మేల్కొనే ఉంటారు. ఉదయాన్నే చేతికే దొరికితే దాన్ని విసిరి కొడతారు. ఆ తర్వాత కత్తితో పొడుస్తారేమని భయపడి 2 సార్లు పని కిషోర్! సుందరి! సుందరి, కిషోర్! ఏంటి ఎందుకంత చింతరవందరగా ఉంది? మీకు లేటెస్ట్ అంటే తెలీదా? నాకు ఏ వస్తువైనా పెట్టిన చోట పెట్టినట్లే ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అంతేనా? ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో? కుక్కను తీసుకెళ్లి బెడ్ మీద పడేయండి, నా కూతురు తీసుకొచ్చి నెత్తిన పెట్టండి. ఇది ఇల్లా చేపల మార్కెట్ ఏంటి? ఈ సీడీ బాక్స్ ని విసిరి అవతల పారేయండి. ఈ పుస్తకం ఇలా పారేయండి. ఇంకా ఈ పేపర్స్ ని హాస్పిటల్లో విసిరేయండి. ఫ్యాంటాస్టిక్. ఇంకేదైనా మిగిలి ఉంటే తీసుకొచ్చి నా నెత్తి మీద పడేయండి. నెత్తి మీద బాగుంటుంది. ఆర్ యు హ్యాపీ? Hey, what is this? Lovely, neat. Now it is beautiful. Very good. ఇలా శుభ్రంగా ఉండండి అంటే ఎక్సెంట్రిక్. ఐఎమ్ నాట్ ఎక్సెంట్రిక్. ఐఎమ్ పర్ఫెక్షనిస్ట్.
ఐఎమ్ అ పర్ఫెక్షనిస్ట్. తెలియకుండా వెళ్ళండి. ఇట్ షుడ్ బి హియర్. యు ఆర్ నాట్ ఎ పర్ఫెక్షనిస్ట్ కాళీ. వా, కంపు భరించలేకపోతున్నా. ఎలా ఉండగలుగుతున్నావు కాళీ? ఓ మై గాడ్, డైనింగ్ టేబుల్ మీద ఎంత కుప్ప చేర్చావేంటి? గుడ్ మార్నింగ్ మిస్. ఏమిటి గుడ్ మార్నింగ్? ఇట్స్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. వాట్ ఎవర్. కూర్చో. ఇక్కడ నా వల్ల కాదు బాబు, నేను ఈ కంపు భరించలేకపోతున్నాను. ఏమిటిది కాళీ? టూత్ బ్రష్, దువ్వెన ఎక్కడ ఒకడే. ఎందుకు ఊరికి అలా సణుగుతావు? రాత్రి ఆ కేసు ఫినిష్ చేసుకొచ్చేసరికి లేట్ అయింది. పడుకునేసరికి 1 గంట అయింది. బ్రహ్మచారిలంటే ఎంత చండాలంగా ఉంటుందో నేను ఇప్పుడే చూస్తున్నా. నేనేమన్నా వద్దనా? ఏంటి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? అర్థమైంది. నువ్వేటు తిరిగి ఎటొస్తున్నావు? ముందులే. ఎందుకు? ఆ? ఎమ్మంటున్నానుగా కాళీ. పో, వెళ్ళు. ఏంటి? నేను చెప్పేంత వరకు బయటికి రాకూడదు. ఓకే? గో 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 గో. అయ్యో. హలో, రండి సార్. ఇప్పుడు ఈ సిబిఐ ఆఫీసర్ ఇల్లు ఎలా ఉందో చూడండి. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను మెల్లగా వెళ్ళమని? చెప్తే వింటేగా. నువ్వు బైకేగా తోలేది, ఫ్లైట్ కాదుగా. ఎందుకంత తొందర? ఎప్పుడు స్పీడు స్పీడు స్పీడు. నాకే నచ్చలేదు. స్పీడ్ లేదంటే లైఫ్ లో కిక్ ఉండదు మేడం. ఆకలిస్తుంది, సాయం చేయండి సార్. ఐ. 10 రూపాయలే. థ్యాంక్స్ సార్. ఓ మై గాడ్, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, నా పేరు అనిత. నేను మీ వీరాభిమాన్ని. ఏమనుకోపోతే మీతో నేను 2 నిమిషాలు మాట్లాడచ్చా సార్? సంతోషంగా మాట్లాడొచ్చు, కానీ ఫైనస్ ఎవరు కడతారు? సిగ్నల్. నో ప్రాబ్లం. ఫైనాన్స్ నేను కట్టేస్తాను సార్. మీ గురించి నాకు బాగా తెలుసు సార్. మీరు పుట్టింది 7th జనవరి 1955. లైలా కాలేజ్ లో చదువు పూర్తి చేశారు. తర్వాత మొదటి సినిమాకి 24 ఏట దర్శకత్వం వహించారు. ఆ పిక్చర్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. టోటలీ 7 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అండ్ 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ సార్, వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. మాగా అంటే మరీ ఇష్టం. నాన్ వెజ్ పూర్తిగా ఇష్టం లేదు. మీరు వంట కూడా చాలా బాగా చేస్తారని విన్నాను సార్. జస్ట్ మినిట్. నా గురించి ఇంకేం తెలుసు? మీరు చాలా డిసిప్లిన్డ్ గా ఉంటారు, ఎవరికి ఇబ్బంది కలిగించరు, అండ్ యు ఆర్ ఎ పర్ఫెక్షనిస్ట్. అండ్ నా క్వాలిఫికేషన్ ఏంటంటే నేను మీ వీరాభిమాన్ని. ఇంకో విషయం సార్, Yeah. నేను పత్రికల్లో ఏవో రాస్తూ ఉంటాను. Ah. వాటిని అందరూ కవితలను అంటున్నారు. ఇది చదివి చూసి నా కవితల గురించి మీ అభిప్రాయం కొంచెం చెప్పాలి సార్. నా Okay. కోసం సార్, ప్లీజ్. ఐ విల్ డూ దట్. థ్యాంక్స్. మనసు పలికే మౌన రాగం. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, యా. ఆటోగ్రాఫ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. హే, వాట్స్ రాంగ్ విత్ యు? ఎందుకు ఇలా నడి రోడ్లో పిచ్చిదానిలా గెంతులేస్తున్నావు? ఎవరు పడితే వాడితో వెళ్ళిపోవడమేనా? ఏ, నీకు తెలీదా? ఆయన గ్రేట్ డైరెక్టర్ రానా. ఐ యామ్ సో హ్యాపీ. హి మేడ్ మై డే. ఈ ఆటోగ్రాఫ్ చూడు. ప్రియమైన అనితకి ప్రేమతో అని రాశారు.